నమస్తే అండి. ఐవీస్ కిచెన్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెలగ పచ్చడి. మీ ఇంట్లో వెలక్కాయ గానీ, వెలగపండు గానీ ఉంటే ఇలా పచ్చడి చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ వెలక్కాయని కాస్త పగలగొట్టుకున్న తర్వాత మాత్రమే మనం కాల్చుకోవాలండి. లేదంటే పేలిపోతుంది. నిప్పుల పైన కాల్చుకుంటే మరింత రుచిగా ఉంటుంది. కానీ కుదరనప్పుడు ఇలా స్టవ్ పైన కూడా దీన్ని కాల్చుకొని పచ్చడి చేసుకోవచ్చు. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఇది పూర్తిగా కాలేంత వరకు అంటే నల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. అప్పుడే లోపలి వరకు బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఆల్మోస్ట్ కాలిపోయినట్టేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే ఇలా చెక్కల్లా చేసుకొని దీంట్లో ఉన్న గుజ్జుని మొత్తం మనం ఈజీగా కలెక్ట్ చేసుకోగలుగుతాం. లేదంటే వేడిగా ఉన్నప్పుడు తీస్తే చేతులు కాలిపోతాయండి. ఇది పూర్తిగా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా! ఎంత చక్కగా వచ్చిందో. ఈ పచ్చడిని మనం కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కావాలనుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, బెల్లం ముక్క, ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే 5, 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులో బెల్లం, పచ్చిమిరపకాయలనేవి కాస్త ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే ఈ కాయ చాలా పుల్లగా ఉంటుంది గనక. వీటిని కాస్త కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులో మనం కాస్త పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ వెలగపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని, మనకి కావాల్సిన విధంగా వచ్చేటట్టు దీన్ని నూరుకోవాలండి. కొంతమంది మెత్తగా తింటారు. కాస్త కచ్చా పచ్చాగా కూడా తింటారు కదా! ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ దీన్ని తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. వీటిని చక్కగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ వెలగపండు పచ్చడిని ఇందులో వేసేసుకొని, పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. బెల్లము, మిరపకాయలు కరెక్ట్‌గా వేసుకుంటేనే ఈ పచ్చడిలో పులుపనేది బ్యాలెన్స్ అవుతుందండి. అప్పుడే పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.